హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనాటి వంటకాలు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్పెషల్ ఫుడ్ చింతచిగురు ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. దానికి నేను 1 కప్పు వరకు చింతచిగురు తీసుకున్నాను. అలాగే ఒక 3 to 4 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక 5-6 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద బాండీ పెట్టుకొని సరిపడ నూనె, అంటే నేను ఇక్కడ ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీరా, అలాగే ఇంకొక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు. ఇప్పుడు అంతా వేసినాక మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు ఉల్లిపాయలు తక్కువ పడ్డాయండి, అందుకే కొంచెం ఎక్స్ట్రా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు టర్మరిక్ వేసుకున్నాను. మీకు ఎన్ని ఉల్లిపాయలు కావాలనేది మీకు తెలుస్తుందండి, మీరు చెక్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు పసుపు వేసుకున్న తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చింతచిగురు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత దీంట్లో మనం సరిపడంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి స్లిమ్లో ఒక 2-3 మినిట్స్ ఉండనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను నేను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు కలిపిన తర్వాత ఇక్కడ నేను 4 ఎగ్స్ అనేది వేసుకున్నానండి. మీ ఇష్టం, మీ ఆప్షనల్, మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ చెప్పే నోటీస్ టిప్ ఏంటంటే నేను ఎగ్ అనేది అలానే ఉంచుతానండి. హాఫ్ బాయిల్డ్ ఎగ్ అయిపోయి మొత్తం ఆ ఫ్లేవర్ దానికి పట్టుకుంటుంది. మనం క్రష్ చేసిన దానికంటే ఇందులో చాలా బాగుంటుందండి ఎగ్ అనేది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా రుచికరంగా వస్తుంది. మీ ఇష్టం అండి, క్రష్ కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుందని నేను మీకు చెప్తున్నానండి. ఇక్కడ ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక స్లిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి తీసి మాడ అంటకుండా చూసుకోవాలండి, చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చింతచిగురు ఎగ్ కర్రీ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.